రాహుల్ గాంధీ చాలా మంది మన సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు నేను కలిసినప్పుడు నేను మాట్లాడుతామంట ఏమంటే ఉంగురాలు బంగారం ఖద్దరు సెట్లు కార్లు ఇవన్నీ ఓవర్గా కనబడితే రాహుల్ గాంధీ పిలిచి ఏందే ఇవన్నీ ఉంగురాలు బంగారం ఇట్లా పెట్టుకుంటే సాధారణ ప్రజలు నీ దగ్గరికి ఎలా రాగలుగుతారు, ఏ నరేంద్ర మోడీ లేక చేస్తావేంది అని చెప్పి రాహుల్ గాంధీ ఒక లీడర్ సాదాసీదగా ఉండాలన్నటువంటి విలువలు రాహుల్ గాంధీ నేర్పాడు. చాలామంది ఇలా గోల్డ్ వేసుకోరు, రాజకీయ నాయకులు ఉంగరాలు వేసుకోరు, హంగామా తయారు గారు. కానీ మాధవలత చాలా అద్భుతమైనటువంటి మేకప్ కిట్ తోటి చాలా నీట్గా తయారయ్యి ఆమె వస్తూ ఉన్నది. లీడర్ అనేటువంటి వ్యక్తి, ఏ లీడర్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ద పీపుల్, ద లీడర్ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్, the leader should maintain dignity and the leader should have integrity while the people approaching. She should be very clean mind, then she will establish as a leader. ఆమె లీడర్ కాకముందే, ఆమె ప్రజలకు కలవకముందే, ప్రజా సమస్యలు తీర్వకముందే హంగామను చూసి ఆశ్చర్యపోయేటటువంటి వాళ్ళు మీడియాలు కూడా ఆమె నెంబడి ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఎక్కువ కావడం దాన్ని హంగామా చూస్తాం. ఇలా ఓల్డ్ సీట్లో చూసిన మాధవలత పోయి మన ఎక్కడ మిర్యాల మండి ఉంది కదా, మిర్యాల మండి ప్రాంతం లోపల ఆ ఖాళీ జాగాల ఆ ఓటింగ్ ప్లేస్కి ఉంది. ఆమె ఏం చేయి దొరికిందే ఛాన్స్ అని నన్ను ఎవడేం చేస్తాడు అంటే నిజంగా కూడా ఎవడేం చేయడు. మహిళ అర్ధరాత్రి స్వాతంత్రంగా సర్వంగా ఒంటరిగా తెలియనప్పుడే, ఎలాంటి శక్తులు దాడి చేయనప్పుడు, ఎలాంటి ఆపద జరగనప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ ఏ విధంగా చెప్పిండో అదే విధంగా ఆమె తిరగొచ్చు. ఎందుకంటే అత్యధిక కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఒక ఎంపీ క్యాండిడేట్ తిరగవచ్చు. కానీ తిరిగినప్పుడు మాట్లాడి తొడలు కొట్టి నీ సంగతి చూస్తాం, మా దేకలేతాం, మా క్యా కడతాం, ఓ క్యా భాయ్ ఏ క్యా భాయ్ ఇట్లా కాకుండా సామరస్యమైనటువంటి మాటలతో ఉంటే బాగుండు. ఈరోజు జరిగినటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి చాలా మంది చుట్టుముట్టడం, ఇక కొంతమంది పోరలు చిల్లరగా ఉంటారుగా వాళ్ళు విజిల్స్ చేయడం, లొల్లి పెట్టడం అది జరిగింది. నిజానికి కూడా లా అండ్ ఆర్డర్ అన్నా, పోలీసులన్నా, రాజ్యాంగం అన్నా భయం భక్తులు అనేటివి ఈ దేశ ప్రజల్లో, ఈ రాష్ట్ర ప్రజల్లో వచ్చినాయి. అది రావడానికి కారణం ఇవాళ పెరిగినటువంటి సోషల్ మీడియా, సీసీ ఫుటేజీలు, పోలీసు వ్యవస్థ, భద్రత వ్యవస్థ, బలమైనటువంటి విధానాలతోనే 100% పెరిగినాయి. ఎవరు కూడా ఎవరి మీద దాడులు చేసే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ కొనాకుంది ఆంధ్రప్రదేశ్ తెగబలిచి, అంటే ఎక్కడైతే నాగరికత పెరగదో, ఎక్కడికైతే ఎడ్యుకేషన్ ఉండదో ఆ ప్రాంతాల్లో దాడులు జరుగుతాయి. కానీ ఓల్డ్ సిటీలో మాధవలత విషయానికి వస్తే చాలా గుంపుగూడి ఆమె మీదనే ఫోకస్ చేయడం. నేనేమంటున్నా అంటే మాధవలత ఎస్టాబ్లిష్డ్ లీడర్, ద పీపుల్, ఆమె యొక్క పీపుల్ సర్వీస్ రిసీవ్ చేసుకున్నప్పుడు, సర్వీస్ ఆఫ్ ద మాధవలత వెన్ ద పీపుల్ రిసీవ్డ్ అండ్ ఇఫ్ దే గివ్ కాంప్లిమెంట్ టు హర్, దెన్ ద పీపుల్ విల్ స్టార్ట్ రెస్పెక్ట్ ఆన్ హర్. అప్ టు దట్, just while doing our actions, our talks, our words, so other things we can enjoy, that's it. Up to that we can't do anything. అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు ఓల్డ్ సిటీలో అతి తక్కువ పర్సెంటేజ్గా నమోదైంది. ఓటింగ్ పర్సెంటేజ్ 40%. ఇప్పుడు మల్కాజ్గిరితో పోల్చుకున్నా, సికింద్రాబాద్తో పోల్చుకున్నా హైదరాబాద్, ఈ 3 స్థానాలు హైదరాబాద్, మల్కాజ్గిరి, దాని తర్వాత సికింద్రాబాద్, ఈ 3 స్థానాల్లో మనం ఒకసారి చూస్తే ఓల్డ్ సిటీలో తక్కువ పర్సెంట్ వచ్చింది. ఎందుకు ఓల్డ్ సిటీలో సెటిలర్స్ అంతా ఉన్నారా లేరా నాకేం తెలియదు, కానీ ఓల్డ్ సిటీలో ఎందుకు ఇంత పర్సెంటేజ్ తక్కువ వచ్చి నాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా మాధవలత ఒక మహిళగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు చురుకొని ఆమె ఓటు పర్సెంట్, ఆ పనుల ద్వారా భవిష్యత్తులో ఆయన గెలవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మాత్రం అసదుద్దీన్ ఓవైసీ సునాయాసమైన గెలుపు ఓల్డ్ సిటీలో తీసుకోబోతా ఉన్నాడు. ఇంతకు మొదలు వాళ్ళు పెద్ద పట్టించుకోకపోతే ప్రచారం కూడా జరిగింది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంతకు మొదలు ఓట్లు ఏరి వేసిర్రు, అవి తీసేయరు కాదు. ఓట్ల ఎవరైతే ఓటర్స్ వేయకుండా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. కాకపోతే నేను కొన్ని విషయాలను అసదుద్దీన్ ఓవైసీని కానీ, లేదంటే వాళ్ళ తమ్మిడిని అక్బరుద్దీన్ ఓవైసీని కానీ నేను ఒక క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా ఉన్నా. ఇలా అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మీ ప్రైవేటు సంస్థలు అనేటివి బాగా కుప్పలుగా పెరుగుతూ ఉన్నాయి, బిజినెస్ సంబంధించినవి. కానీ ఓల్డ్ సిటీ ప్రజలకు మంచి హాస్పిటల్స్, మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్, మంచి గవర్నమెంట్ పాఠశాలలో మీరు అందుబాటులో ఉంచుతున్నారా, ఉంచలేరా, అసలు కావాలే, అది ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం.
నిజానికి ఓల్డ్ సిటీలో నేను గవర్నమెంట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ దవాఖానాలు చిన్న చిన్న మొహల్ల దవాఖానాలు లేవని నేను అనట్లేదు. ఇంకా పెద్ద ఎత్తున అంటే బయటికి కనబడతాడు. బయటికి ఇప్పుడు ఓల్డ్ సిటీకి అందుబాటులో ఉన్న దవాఖాన ఏది? ఉస్మానియా హాస్పిటల్. అంతకుమించి సెకండ్ హాస్పిటల్ ఏదైనా చూస్తే మనకు పక్కన ఓల్డ్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి జడ్జిఖానా ఉంది, ప్రసూతి హాస్పిటల్. దానికన్నా మించింది ఇంకా మనకు పెద్ద హాస్పిటల్ ఏం లేదు. ఇంకా కోటిలో ఉంది, ఇంకా కోటిలో ఆ సరౌండ్ ఏరియాలో ఉంది. కానీ తర్వాత గాంధీ ఉంది, దాని తర్వాత కోరెంటి ఉంది, దాని తర్వాత ఆ చెస్ట్ హాస్పిటల్ ఉంది, దాని తర్వాత మనకు సరోజిని ఉంది, దాని తర్వాత సమ్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఆర్ దేర్. కానీ ఓల్డ్ సిటీలో అతి ఎక్కువ పాపులేషన్ ప్రాంతాల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ సరిపోయినా ఉన్నాయా లేదంటే ఇంకా పెట్టాలా అన్న దాని మీద ఖచ్చితంగా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా, ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి వానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటికైతే నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారంగా ఖచ్చితంగా ఓల్డ్ సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి వ్యక్తి సునాయాసమైన గెలుపు గెలవబోతా ఉన్నాడు. అంటే